జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు. మంచా బొక్క? ఏంట్లో జరిగింది మంచి? ఏంట్లో జరిగింది? అందరినీ కూడా ఏదో రకంగా అన్యాయం చేశారు. కానీ ఒక ఇల్యూజన్లో మంచి చేసామని చెప్పి పేపర్లో వార్తలు రాసి ప్రజలందరూ సాక్షి చూస్తున్నారని భ్రమించి వారా భ్రమలో ఉండి ఇలా మాట్లాడుతుంది తప్ప గొర్రెలు ఏమన్నా అమ్మితే మరి ఆ గొర్రెలని అటువంటి పిచ్చి విశ్వాసం నుంచి బయటికి తీసుకొచ్చి మేల్కొల్పవలసిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది, నాలాంటి వాళ్ళ మీద ఉంది. అందులో భాగంగానే 4 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను ప్రజల్ని ఎన్లైటన్ చేయటానికి చావుకి దగ్గరగా వెళ్ళినప్పటికీ భయపడకుండా నేను నా పోరాటం చేస్తున్నా. ఇంకో 2 నెలలు ఈ పోరాటంలో తప్పకుండా విజయవంతుని అవుతాను. ప్రజల ఆశీర్వాదంతో ఈ యుద్ధంలో గెలుపు మందే. యుద్ధం అంటే గుర్తొచ్చింది, సిద్ధం అంటాడు. యాక్చువల్గా ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అండి. గెలిపించడానికి మనం సిద్ధమా అన్నది మనం ఆలోచించుకోవాలి. అతను రెడీగా ఉన్నాడు ఓడిపోవటానికి, వాళ్ళ సిద్ధం అదే. మేము ఓడిపోవడానికి సిద్ధం, గెలవటానికి మీరు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎస్, గెలవటానికి మేము సిద్ధమే. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటామని. యుద్ధం చేయవలసిన పని లేదు. అంటే ఎన్నికలంటేనే యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సంపూర్ణ అర్థం ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తున్నారు, మనల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అసలు గెలవటానికి మీరు సిద్ధమా అని. అంటే మీకు సిగ్గుంటే మమ్మల్ని ఓడించండి, ఓడిపోవడానికి మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా. అంటే సిద్ధం అని ఎలా పెడతాడరా? ఇలా సిద్ధం అని. సో మేము యుద్ధానికి సిద్ధం, ఓడించడానికి సిద్ధం అని చెప్పి అందరికీ కూడా మనం ఈ స్లోగన్తో వెళ్దాం. నీ సిద్ధం ఏమిటి? నువ్వు ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సవినయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున, ఎన్లైటెండ్ అంటే జ్ఞానోదయమైన ప్రజల తరపున తెలియజేస్తున్నా.